ఫ్రెండ్స్, దారపోతులు తయారు చేస్తున్నానండి. ఇవి నిత్యం వేసుకోవచ్చండి, ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఇదిగోండి, ఇవి తయారు చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను చూడండి. దానికేమో కొంచెం పాలు తీసుకోవాలి. నెక్స్ట్ ఏమో విభూతితో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, పత్తి ఇలా తీసుకోవాలి, పోగుల్లాగా ఉంటే అలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే బాగా చక్కగా వస్తాయి. ఇవి చిన్న దారం తీసుకోవాలండి. ముందు దారం తీసుకుంటే దారపోతులు నిత్యం వేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా తీసుకోవాలి. ఇలా విడివిడిగా తీసుకుంటే పువ్వులాగా వస్తుంది. ఇది దారం తీయడానికి బాగుంటుందండి. నెక్స్ట్ ఏమో చూడండి, ఇది పాలు ఇలా ముంచుకొని తీసుకోవాలి. ఇది ఇలా పట్టుకొని మనకి చిన్న పోగుల్లాగా ఉంటే సరిగా రాదు. ఇవ్వండి, ఇలా మెలపెట్టాలి. ఇదిగోండి, ఇలా మనకేమో మూడు దారాలు అయితే ఒక కొత్త అవుతుంది. 3 అయినా పర్వాలేదు, 5 అయినా పర్లేదు. ఇలా మనం తీసుకొని తిప్పుతుండాలి. ఇది చెయ్యి, వేలు ఇది ఇలా నెమ్మదిగా వదులుతుండాలి. ఇప్పుడేమో 3 దారాలు తీద్దాం మనం. నేనైతే 3 దారాలు పెడతానండి. ఇదిగోండి, ఇలా చుట్టుకొని ఇలాగ ఆపోజిట్లో తిప్పుకోవాలి. తిప్పుకుంటే ఇప్పుడు ఒత్తు అవుతుంది అన్నమాట. ఇది ఇలాగా కట్ చేసుకోవాలి. ఇంకో ఒత్తు చూపిస్తాను. ఇలా దారం ముందు తీసుకోవాలి. చూసారా, ఇలా తీసుకోవాలి. మనకి 3 దారపోగులు ఎప్పుడు వస్తాయో అప్పుడు స్టాప్ చేసుకొని మనం ఒత్తు చేసుకోవాలి. ఇవ్వండి, చూడండి. ఇంకో ఒత్తు చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకో ఒత్తు చేస్తున్నాను చూడండి. ఇది ఇలా తిప్పుకోవాలండి. ఇక్కడ తిరిగితేనే ఇలాగ వస్తుంది దారం. డైరెక్ట్గా తీయకూడదు, ఇలా తిరగాలి ఇక్కడ. ఇదండి, ఇప్పుడు ఇది కట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.